చెప్తున్నాను అందరికి 500 కోట్ల గ్రాస్ మీరు రాసుకోండి. ఇంకా 500 కోట్ల గ్రాస్. అసలు బాస్ కామెడీ టైమింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో మీరు చూడండి. జెన్యున్ గా చెప్తున్నా అసలు ఎక్కడ బోర్ కొట్ల. అంటే అనిల్ రావిపూడి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇన్ని రోజులు ఎన్టీ గారు డైరెక్టర్లు ఎంత మంచి కామెడీ టైమింగ్ వదిలేసి లాస్ట్ 20 years అయితే అసలు ఒకప్పుడు బాస్ ఎలా ఉండేవాడు. మేము చిన్నప్పుడు ఇలాంటి బాస్ మా మూవీస్ మనం టీవీలో చూసేవాళ్ళము. మొత్తం వాడేసారు. అసలు ఫస్ట్ హాఫ్ లోనే ఫుల్ మిల్స్ పెట్టేశాడు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మామూలు 2 సాంగ్స్ శశిరేఖ సాంగ్ అయినా హుక్ స్టెప్ అయినా సరే దిగారు తద్దరు వెళ్ళిపోయింది. మామూలుగా కాదు అసలు. ఇదిరా వింటేజ్, ఇదిరా కామెడీ అని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి దొరుకుతాడని చాలా మంది అనుకున్నారేమో. అసలు ఆయన ఎలా దొరుకుతాడు అసలు మామూలుగా లేదు. అసలు ప్రతి సీన్ కూడా ఆయన కామెడీ టైమింగ్ తోని ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో మొత్తం ర్యాంప్ ఆడించారు. బ్లాక్ బస్టర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఆశించుకోండి సంక్రాంతి వస్తుండడంతో 200-300 కోట్లు కదా, దీంతో 500 కోట్లు వస్తాడు బాస్ అయితే. ఒకప్పుడు వింటేజ్ బాస్ అలా ఉండేవాడు, అలా ఉన్నాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తారు. అనిల్ రావిపూడికి మెగా ఫ్యాన్స్ గుడి కట్టేస్తారు. ఒక ఘరానా మొగుడు ఒక చెంటబ్బాయి లాంటి బాస్ ని మళ్ళీ చూపెట్టాడు అనిల్ రావిపూడి. ఇంకా వెంకటేష్ గారు రాలేదు. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు సినిమా. వేరే లెవెల్. ఇక వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది సినిమా. అయితే బాస్ కామెడీ టైమింగ్ లేకుంటే యాక్షన్ ఉందా? యాక్షన్ ఉంది, కామెడీ టైమింగ్ ఉంది, రెండు. నేను అందుకే చెప్పా ఘరానా మొగుడు చెంటబ్బాయి టైప్ సినిమా మళ్ళీ బాస్ ని చూపెట్టాడు. మళ్ళీ ఘరానా మొగుడు లాంటి సినిమా మళ్ళీ చూపెట్టాడు. ఘరానా మొగుడు అంటే అందరికి తెలుసు కదా, మాస్ ప్లస్ కామెడీ టైమింగ్ రెండు ఉంటాయి. అదే టైప్ లో ఉంటది. కానీ సూపర్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సినిమా.